మనం చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి అంటే 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం సెక్షన్ 24 ప్రకారం వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లో కొంత శాతం డిపాజిట్ వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉంచుకోవటాన్ని ఇక్కడ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ అంటారు. అంటే వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లో కొంత శాతం డిపాజిట్ వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉంచుకోవడాన్ని ఎస్ఎల్ఆర్ అంటారు. ఆ ఎస్ఎల్ఆర్ని నిర్ణయించే అధికారం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. మరి ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది కాబట్టి కాలంలో ఈ ధరల పెరుగుదలను అరికట్టడానికి ఎస్ఎల్ఆర్ను ఆర్బీఐ పెంచుతుంది. ఎస్ఎల్ఆర్ను ఆర్బీఐ పెంచినప్పుడు వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఎక్కువ డిపాజిట్లు పెట్టుకోవాలి. ఎక్కువ డిపాజిట్లు పెట్టుకున్నప్పుడు ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయి కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గిపోతాయి ఎకానమీలో. మరి ఇది ఒకటి. ఈ ఎస్ఎల్ఆర్ను 1962లో ఎస్ఎల్ఆర్ను ప్రవేశపెడితే ఇక్కడ సిఆర్ఆర్ను 1956లో ఆర్బీఐ ప్రవేశపెట్టింది.